హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారోట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశ్వ టారోట్ అండ్ వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏమైనా టాపిక్ పైన రీడింగ్స్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చేస్తాను. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్. ఒకవేళ మీకు ఇది రెజనేట్ అయితేనే తీసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేసేయండి. అండ్ జెండర్ స్పెసిఫిక్ కూడా కాదు. మీరు గర్ల్ అయితే బాయ్ కోసం చూడండి, బాయ్ అయితే గర్ల్ కోసం చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు? మీరంటే ఇష్టం ఉందా, లేదంటే కావాలనే దూరం ఉంటున్నారా? ఓకేనా? సో ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది మీ గురించి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఈరోజు ఎలా ఉంది? మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఈరోజు ఎలా ఉంది యూనివర్స్? మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీ ఈరోజు ఎలా ఉంది? ఓకే, ద హర్మిట్ అండి. ఓకే, ద హర్మిట్ ఏంటి అంటే, మీ పర్సన్ అయితే చాలా ఒంటరిగా ఉన్నాడండి, లోన్లీగా ఉన్నారు. తన మనసులో కానీ లైఫ్లో కానీ ప్రజెంట్ ఎవరూ లేరు. ఎవరి గురించి ఆలోచించే మైండ్ సెట్తో అయితే మీ పర్సన్ ఈరోజు లేరనమాట. ఏంటి అంటే, తన మీద తనే క్వశ్చన్ చేసుకుంటున్నాడు. అసలు నాకేం కావాలి, నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుంది, అసలు నేను ఎందుకు ఈ సొసైటీతో మింగిల్ అవ్వలేకపోతున్నాను. అంటే ఒక సాధువు అంటారు కదా, అంటే ఒక ఋషులు సాధువులు ఎలా సైలెంట్గా ఉండి తన గురించి తనపైన తనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ తనకేం కావాలో తనే ఇన్నర్గా వర్క్ చేస్తున్నారనమాట. అంటే ఎవరి గురించి ఆలోచించకుండా తన గురించి తనే ఏం కావాలి, నాకు లైఫ్లో నేను ఏ స్టెప్ తీసుకోవాలి, ఎందుకు నేను ఇలా ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, దీనికి రీజన్స్ ఏంటి, దీని నుంచి బయటపడాలంటే నేను ఏ స్టెప్ తీసుకోవాలి అన్న డీప్ థింకింగ్లో ఉన్నారు. స్పిరిచువల్గా గ్రో అవుతున్నారు. అంటే తనకేం కావాలి, ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతున్నారు. మీన్స్ దేవుడు నన్ను ఎలా నడిపిస్తే అలా వెళ్తాను, నాకు ఆన్సర్స్ కావాలి అనే మీన్స్ నా లైఫ్ గురించి నాకు ఆన్సర్స్ కావాలి అని ఎవరిని అడగట్లేదు, ఎవరిని ఎలాంటి క్వశ్చన్ చేయట్లేదు, ఎవరిని ఆన్సర్స్ అడగట్లేదు. తనలో తనే క్వశ్చన్ చేసుకుంటున్నారు, తనలో తనే ఆన్సర్స్ వెతుక్కుంటున్నారనమాట. అంటే హర్మిట్ మోడ్ ఏంటి అంటే, ఒక లాక్లో తనని తను బంధించేసుకొని తన పైన తనే క్వశ్చన్ చేసుకుంటున్నారు, తన పైన తనే వర్క్ చేసుకుంటున్నారనమాట. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఒక గ్యాప్ తీసుకున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ గ్యాప్ తర్వాత తనకేంటంటే ఒక ఆన్సర్స్ దొరకాలి అన్న ఉద్దేశంతో ప్రజెంట్ అయితే పాజ్ తీసుకుంటున్నారు తన లైఫ్లో కావచ్చు, మీ రిలేషన్షిప్లో కావచ్చు. ప్రజెంట్ అయితే ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారు. కాకపోతే స్పిరిచువల్గా వర్క్ చేస్తున్నారు, డీప్ థింకింగ్లో ఉన్నారు. ఫ్యూచర్ గురించి అయితే, ఫ్యూచర్ బాగుండాలి అంటే ఫస్ట్ తను మారాలి అనే ఉద్దేశంతో తనపైన తను వర్క్ చేసుకుంటున్నారు ప్రజెంట్. ఓకేనా? అండ్ ఇంకా చూద్దాము, మీ పర్సన్స్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు. నాకు తెలుస్తున్న ఎనర్జీ ప్రకారం అయితే మిమ్మల్నే కాదండి, తన లైఫ్లో అందరినీ దూరం పెడుతున్నారు. తన ఫ్యామిలీని కావచ్చు, తన ఫ్రెండ్స్ని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, తన ఇంకెవరైనా అందరికీ దూరంగా ఉండి ఫస్ట్ తనపైన తను క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. ఏం జరుగుతుంది అసలు, ఇలా జరగడానికి రీజన్స్ ఏంటి అనే డీప్ థింకింగ్లో అయితే మీ పర్సన్ ఉన్నారు. ఓకేనా? ఇంకా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్ని ఎందుకు దూరం పెడుతున్నారు? మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్ని ఎందుకు దూరం పెడుతున్నారు? ప్లీజ్ క్లారిఫై. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్ని ఎందుకు దూరం పెడుతున్నారు? 5 of Wands, Magician, Wheel of Fortune, 7 of Cups, 6 of Cups and 10 of Cups. Okay? ఓకే, ప్రజెంట్ అయితే తన లైఫ్లో చాలా గందరగోళంగా ఉందండి. తన లైఫ్లో చాలా గొడవలు అవుతున్నాయి. తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడినా కూడా గొడవలు అవుతున్నాయి. అండ్ తనలో తను కూడా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, హర్మిట్ అదే చెప్తుంది. తనలో తను చాలా క్వశ్చన్ చేసుకుంటున్నారు, తనలో తను మదన పడుతున్నారు. అండ్ ఏంటి ఇలా జరుగుతుందని తన మైండ్లో తనే చాలా గందరగోళంగా ఉందన్నమాట. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా గొడవలు అవుతాయి. అలా అవ్వడం వల్లనే కదా, ఫస్ట్ చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం వల్లనే తనలో తను కూడా క్వశ్చన్ వస్తుంది. ఓకే, తనలో తను కూడా మదన పడుతున్నారు, ఎందుకు ఇలా అవుతుంది, నేను ఎవరితో మాట్లాడినా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న డీప్ థింకింగ్లో ఉన్నారనమాట. అండ్ ప్రజెంట్ అయితే తన మైండ్ ఏం బాగాలేదు, చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి తనలో తనకి.
అండ్ కొంతమందికేంటంటే మీ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే చాలా కాంపిటీషన్ ఉందని కావచ్చు. అండ్ ఒకవేళ ఇంకో మీ గురించి ఒక కాంపిటీషన్ ఉంది. అంటే మీ మీ మీకోసం చాలామంది ఆహ్, చూస్తుండొచ్చు కదా! మీ ఆన్సర్ కోసమని, మీ రెస్పాన్స్ కోసమని చాలామంది ఎదురు చూస్తుండొచ్చు. సో, అది మీ పర్సన్ కాంపిటీటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ దాని గురించి కూడా తనలో తను చాలా బాధపడుతున్నారు. కాకపోతే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరెలా అయినా తన లైఫ్‌లో ఉండాలి. మీరెలా అయినా తన లైఫ్‌లోకి రావాలి అని తన దగ్గర ఉన్న ఎనర్జీని కావచ్చు, తన దగ్గర ఉన్న మనీని కావచ్చు, తన దగ్గర ఉన్న స్కిల్స్‌ని కావచ్చు. అంటే ఏంటంటే టోటల్‌గా తన ఎనర్జీనంతా ఉపయోగించి మీతో మాట్లాడినా, మాట్లాడకపోయినా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. కానీ దూరం ఎందుకు పెడుతున్నారు అనంటే తను ప్రెజెంట్ తన సిట్యుయేషన్ బాగులేదు. తను ఒక రూమ్‌లో బంధించుకొని క్వెషన్ చేసుకుంటారు. ఫస్ట్ తనకు ఆన్సర్స్ కావాలి. ఎందుకిలా అవుతుందసలు? నాకేం కావాలి? ఈ పర్సన్ నా లైఫ్‌లోకి రావాలి అంటే ఏం చేయాలి? అని ఆహ్, డ్ ప్రెజెంట్ అయితే సైలెంట్‌గా కూర్చొని డీప్ థింకింగ్‌లో ఒక స్పిరిచ్యువల్ పర్సన్‌గా రెడీ అవుతున్నారు. కాకపోతే డీప్ డౌన్ తనకి తెలియకుండానే తన మైండ్‌లో, మనసులో నడిచేది ఏంటంటే మీరు తనకి కావాలి. మీరు తన లైఫ్‌లోకి రావాలి. అనే అని ఇండైరెక్ట్‌గా అంటే తనకు తెలియకుండానే తనకి మేనిఫెస్ట్ అవుతుందనమాట. తనకి తెలీదు. ప్రెజెంట్ అయితే తను స్టక్ మోడ్‌లో ఉన్నారు. ఏమి ఆలోచించే పరిస్థితిలో లేడు మీ పర్సన్. కాకపోతే తనకు డీప్ డౌన్ అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అంటారు కదా! తన మైండ్ ఏం చెప్తుంది సబ్‌కాన్షియస్‌గా అంటే మీరు తన లైఫ్‌లోకి రావాలి. ఏం చేసైనా సరే, ఏం ఆహ్, ఏం స్టెప్ తీసుకొనైనా సరే, మిమ్మల్ని తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అనేది తన సబ్‌కాన్షియస్ మైండ్ అనమాట. సో, ఇంకా డివైన్ టైమింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే స్టక్ మోడ్‌లో ఉన్నారు. కాకపోతే యూనివర్స్ తనకి మేలు చేస్తుంది. నా లైఫ్ టర్న్ అవుతుంది. నేను అనుకున్నది త్వరగా నా లైఫ్‌లోకి వస్తుంది. కాకపోతే ప్రెజెంట్ కరెక్ట్ టైం కాదు. నేను కొంచెం గ్యాప్ తీసుకోవాలి. నా పైన నేను వర్క్ చేసుకోవాలి. నా లైఫ్‌ని సెట్ చేసుకోవాలి. నేను రెడీగా ఉండాలి. నేను ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నానో నా లైఫ్‌లోకి అది వచ్చే టైం డివైన్ టైమింగ్‌లోనే వస్తుంది నా దగ్గరికి అని చెప్పేసి టైం కోసం ఎదురు చూస్తున్నారు. సో, ఎందుకు అనంటే తన లైఫ్ ఏం బాగోలేదు ప్రెజెంట్‌గా. అందుకని స్టక్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. అందుకే మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనే కంటే కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదనమాట. సో, డీప్ డౌన్ తనకి మీరు కావాలి. కాకపోతే ప్రెజెంట్ ఏ స్టెప్ తీసుకోలేరు. అందుకే డివైన్ టైమింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో, దేవుడే ఆ యూనివర్సే స్టెప్ తీసుకొని నా వీల్‌ని టర్న్ చేస్తుంది. నా లైఫ్‌లో ఒక మంచి మార్పొస్తుంది. అదొచ్చే వరకి నేను వెయిట్ చేస్తాను అన్న మోడ్‌లో మీ పర్సన్ ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఏంటే ప్రెజెంట్ చాలా ప్రాబ్లమ్స్‌తో ఉన్నారనమాట. అంటే తన కెరీర్‌లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తన ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆర్ వేరే పర్సన్స్ ఎవరైనా తన లైఫ్‌లో ఉండొచ్చు. అండ్ ఇంకేమైనా కూడా ఉండొచ్చనమాట. అంటే తన లైఫ్‌లో ఉన్న ఆప్షన్స్ వల్ల తను కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు. సో, ఆ కన్‌ఫ్యూజన్ వల్ల ఏంటి అనంటే ప్రెజెంట్ ఏ స్టెప్ తీసుకోలేరు. అందుకే మీకు తొందరపడి ఏదో ఒక మాట మాట్లాడడం, తొందరపడి ఏదో ఒకటి స్టెప్ తీసుకోవడం వల్ల రిజల్ట్ ఎలా వస్తుందో ఎవరైనా చెప్పలేం. అందుకే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ ఆప్షన్స్ అన్నిట్లో నాకు ఏది కావాలి, దేనిపైన కాన్సంట్రేట్ చేయాలి అనే క్లారిటీ కోసం అయితే ప్రెజెంట్ మీ పర్సన్ కొంచెం స్టక్ మోడ్‌లో ఉన్నారు. దానికోసమే వర్క్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. కాకపోతే మిమ్మల్ని ఒక సోల్‌మేట్ లాగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, కాలేజ్ మేట్స్, క్లాస్‌మేట్స్ ఆర్ మీ చుట్టుపక్కలనే మీరు చుట్టుపక్కన ఇళ్లలో పెరిగి ఉండొచ్చు. ఒకే కాలనీలో గానీ, ఒకే ఏరియాలో గానీ పెరిగిన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఆర్ కొంతమందికి ఇదేంటంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా. మీరేంటంటే మీ పర్సన్ ఎవరున్నా లేకపోయినా మీ పర్సన్ గనక మీ పక్కన ఉంటే మీకు అల్టిమేట్ హ్యాపీనెస్ అనమాట. మీరిద్దరూ ఒకరికొకరు ఏమీ ఓపెన్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు తన గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది తనకు తెలిసిపోతుంది. తనెక్కడున్నా అండ్ తను ఏం ఫీల్ అవుతున్నారు అనేది మీకు కూడా తెలిసిపోతుంది. అలాంటి స్పిరిచ్యువల్ బాండ్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉంది. ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గిఫ్ట్స్ గివ్ అండ్ టేక్ ఉండొచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే మీ మధ్యన జరిగిన మెమరీస్ అనేవి రివైండ్ చేసుకుంటారనమాట. ఆల్వేస్ మీ మధ్యలో ఏమేమి జరిగాయి, మీ ఇద్దరు ఎలాంటి టైం స్పెండ్ చేశారు అనే మెమరీస్ అనేది ఊరికే రివైండ్ చేసుకొని కూడా తను ఎంత నార్మల్‌గా ఉందామనుకున్నా కూడా ఆ మెమరీస్ అనేవి తన మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా దూరం పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే తన లైఫ్ బాగోలేదు. చాలా కాన్‌ఫ్లిక్ట్స్ అయితున్నాయి. కాకపోతే తనకైతే అల్టిమేట్‌గా ఏంటి అంటే మీతో ఒక ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుంది. మేబీ తన లైఫ్‌లో ఎవరైనా ఒక పర్సన్ ఉండొచ్చు. ఒక ఫీమేల్ పర్సన్ ఏంటి అంటే
తన లైఫ్‌ని కంట్రోల్ చేస్తుండొచ్చు. ఆర్ ఎవరో ఒక లేడీ ఫిగర్ అనేది తన లైఫ్‌ని డిస్టర్బ్ చేస్తుందని చెప్పొచ్చు. ఆ పర్సన్ వల్ల మీ పర్సన్ ఏంటంటే ప్రశాంతంగా లేరు. ఓకేనా? తన అంటే తన మాటల వల్ల కానీ, తన ఈగోయిస్టిక్ బిహేవియర్ వల్ల కానీ, తన స్ట్రెయిట్ టు పాయింట్ అంటారు కదా! ఎమోషన్స్ ఏమి ఉండవు కొంతమందికి. ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. అండ్ ఆ పర్సన్ ఏంటంటే కరెక్టే. తను ఒక జెన్యూన్ పర్సనే. తన లైఫ్‌లో ఉన్న ఒక లేడీ పర్సన్ అనేవాళ్ళు జెన్యూన్ పర్సనే. కాకపోతే ఏంటంటే ఎమోషన్స్ అనేవి ఉండవనమాట. స్ట్రెయిట్ టు ద పాయింట్ అంటారు కదా! అలా. నాకిది అంటే ఏది కావాలో దాని గురించే మాట్లాడతారు. ఎమోషనల్ అస్సలుండరు. సో, అలాంటి పర్సన్ వల్ల మీ పర్సన్ బాధపడుతుండొచ్చు. సో, ఆ పర్సన్ కూడా మీ దూరానికి కారణం అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మీతో ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఉంది మీతో. మీతో ఒక ఫ్యామిలీ బిల్డ్ చేసుకుంటే బావుండు అనే థాట్ ఉంది. మీతో ఒక లాంగ్ టైమ్ రిలేషన్ చూస్తున్నారు. 10 ఆఫ్ కప్స్ ఏంటంటే ఇంకా చాలు. నేను ఇంతకన్నా ఏం కోరుకోవట్లేదు. ఇదే నేను డ్రీమ్ చేసింది ఇన్ని రోజులు అనే ఫీలింగ్ ఉంటుంది కదా! సో, మీరు తన లైఫ్‌లోకి వస్తే, మీతో యూనియన్ గనక అయితే, మీ పర్సన్‌కి అలాంటి ఫీలింగ్ వస్తుందనమాట. ఇంకా చాలు నా పర్సన్ నా దగ్గరికొచ్చారు. నా లైఫ్ అచీవ్‌మెంట్ ఇది అనేది మీ పర్సన్ యొక్క ఫీలింగ్. సో, ఏంటంటే ఎందుకు దూరం పెడుతున్నారనేది కదా రీడింగ్. ఎందుకు అనంటే తనకి చాలా అంటే తన కెరీర్‌లో, తన లైఫ్‌లో ఇప్పుడు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఎటువైపు స్టెప్ తీసుకోవాలి? దేనిపైన కాన్సంట్రేట్ చేయాలి? మీ వైపు వస్తే గనక తను కొన్ని ఫేస్ చేయాల్సొస్తుంది. చాలా గొడవలవుతున్నాయి తన లైఫ్‌లో. కొందరు తనని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ పోనీ వదిలేద్దామా అంటే అది కూడా లేదు. మీది ఒక స్పిరిచ్యువల్ సో, మిమ్మల్నయితే ఇంటెన్షనల్‌గా దూరం పెట్టడం లేదండి. ఎందుకంటే మీ పైన మీరంటే చాలా ఇష్టం. చాలా లవింగ్ ఫీల్ ఉంది మీరంటే. కాకపోతే సిట్యుయేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు. అండ్ ఇంకా చూద్దాం మీతో రీయూనియన్ ఉందా? ఓకేనా? ప్లీజ్ గైడ్ అస్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ అస్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్‌తో మా వ్యూయర్స్‌కి రీయూనియన్ ఉందా? వాళ్ళు ఫ్యూచర్‌లో కలిసే అవకాశం ఉందా? చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. రీయూనియన్ ఉందా? మా వ్యూయర్స్‌కి వాళ్ళ పర్సన్స్‌తో రీయూనియన్ ఉందా? చెప్పండి. 6 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ స్పోర్ట్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ స్వర్డ్స్ అండి. రీయూనియన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. కాకపోతే ప్రెజెంట్ అయితే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మీ పర్సన్ అయితే చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు. నిద్ర లేదు అసలు. తన లైఫ్‌లో జరుగుతున్న వాటి వల్ల కావచ్చు. అండ్ మీ మధ్యన ఉన్న దూరం వల్ల కావచ్చు. తనైతే చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. అండ్ తన లైఫ్‌లో జరుగుతున్నవన్నీ తలుచుకొని చాలా బాధపడుతున్నారు. తనకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. చాలా కష్టంగా నడుస్తుంది లైఫ్ ప్రెజెంట్ అయితే. తనకి మనీ విషయంలో కూడా చాలా కష్టపడుతున్నారు. అండ్ వచ్చే మనీ ఏదో రావటం లేదు. ఆగిపోతున్నాయి. అండ్ మీతో ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే కావాలనుకుంటున్నారు. మీరెంతైతే తనతో టైం ఇస్తున్నారో తను కూడా అంతే టైం ఇవ్వాలి అనే ఎనర్జీలో అయితే ఉన్నారు. అండ్ కాకపోతే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి అంటే ఈ పర్సన్ నా లైఫ్‌లోకి వస్తే నేను లైఫ్‌ని మెయింటైన్ చేయగలనా? ఇద్దరిని అంటే ఏవో ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్‌కి. వాళ్ళ కెరీర్ మీరు కావచ్చు ఆర్ మీరు ఇంకొక పర్సన్ కూడా అయ్యుండొచ్చు. సో, మీ ఇద్దరి మధ్యలో ఒక క్రాస్ రోడ్‌లో ఉన్నారనమాట. ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఏ స్టెప్ తీసుకోవాలి? ఎవరి వైపు నేను వెళ్ళాలి అన్న క్రాస్ రోడ్‌లో అయితే మీ పర్సన్ ఉన్నారు. కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది రీడింగ్‌లో. అండ్ ఇంకా ఏంటంటే తనకి చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనమాట. ప్రెజెంట్ అయితే తన ఎనర్జీ బాగోలేదు. దానివల్లే మీ పర్సన్ చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది. సో, మెయిన్ అదే అనమాట. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ కెరీర్ చూసుకోవాలి. తర్వాతే ఇంకేదైనా అన్న థాట్‌లో ఉన్నారు. కానీ ఖచ్చితంగా మీకైతే రీయూనియన్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ నాకు సోల్‌మేట్స్ కనిపిస్తున్నారు. అండ్ మీదొక డివైన్ లవ్ అనమాట. మీ ఇద్దరికీ ఒక ఈక్వల్ ఎమోషనల్ బాండ్ అనేది ఉందనమాట. అంటే మీరు ఎంతగా మీ పర్సన్ గురించి ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారో, ఎంత లవ్ అయితే మీరు మీ పర్సన్ పట్ల ఫీల్ అవుతున్నారో, అంతే లవ్ మీరు మీకు మీ పర్సన్ మీ మీ పైన మీ పర్సన్‌కి ఉందనమాట. అంటే ఇంప మీరు అనుకుంటుండొచ్చు నేను ఇంతగా ఆలోచిస్తున్నాను మా పర్సన్ గురించి. అండ్ నా పర్సన్‌ని ఇంతగా గుర్తు తెచ్చుకుంటున్నాను. నా పర్సన్ నన్ను గుర్తు తెచ్చుకుంటున్నారా లేదా అన్న డౌట్ మీకుండొచ్చు. కానీ ఆ డౌటే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి 2 ఆఫ్ కప్స్ ఉంది. 2 ఆఫ్ కప్స్ అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనమాట. మీరు ఎంతగా ఎమోషనల్‌గా ఉన్నారో మీ పర్సన్ పైన, మీ పర్సన్ కూడా మీ పైన అంతే
ఎమోషనల్‌గా ఉన్నారు. అంతే లవ్ ఉన్నారు. అండ్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. మీరెందుకు మీ పర్సన్‌ని మర్చిపోలేకపోతున్నారు అనంటే ఇది డివైన్ కనెక్షన్. మీది స్పిరిచ్యువల్ కనెక్షన్. మీది సోల్‌మేట్ కనెక్షన్. అందుకే ఇది మీరు మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేరు. ఇందులో డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది కాబట్టి ఇది డివైన్ టైమింగ్‌లో మీ రీయూనియన్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఉంది. మీ రీయూనియన్ అవ్వడమే కాదు, మీ మధ్యలో ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ కూడా అవుతుంది. ఓకేనా? ప్లీజ్ క్లెయిమ్ దిస్ ఎనర్జీ అండి. ఖచ్చితంగా ఈ ఎనర్జీ అనేది మీ లైఫ్‌లోకి రావాలి అనంటే షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, లైక్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఈ ఎనర్జీ మీకు మీ లైఫ్‌లోకి క్లెయిమ్ అవుతుంది. అండ్ విశ్వ టారో టాలెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే. థ్యాంక్ యూ.